I also bring meetings from New Zealand Church, United Christian Fellowship. United Christian Fellowship, New Zealand సంఘం వారి నుంచి కూడా మీకు శుభాలు తెలియజేస్తున్నాను. I am the fourth and the only son of Jesus. నేను మరి యేసు గారి ఏకైక 4వ సంతాన కుమారుడు. Because of him, because of his relationship with great God, we have privilege of many great men of God came to our place. మరి మా నాన్నగారైనటువంటి యేసు గారు దేవుడితో ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధంతో మరి దైవజనులతో ఉన్నటువంటి అపారమైనటువంటి మరి సాన్నిధ్యము స్నేహంతో మా ఇంటికి రావడము ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. And of course, Brother Buxing, after that, Brother Phillips, Brother K. Phillips' daughter used to stay in our house. Brother Daniel Roy from Kalimpong, he used to stay in our house for treatment at Kugler Hospital. మరి దైవజనులు బక్సింగ్ గారు, ఫిలిప్ గారు, అరవింద్ గారు, డానియల్ రాయ్ గారు, రాజకీయ ప్రాంతాల్లో పాల్సురాజు గారు, ఇంకెంతో మంది చెప్పాలంటే చాలా పేరు అనేక దైవజనులు మరి మా నాన్నగారితో మంచి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారు. And there are other small churches around Guntur district, like Brother Abraham from Jebro, Brother Noah from Karikonda, and so many Brother Bhaskar from Pannur, and so many people used to visit our home. మరి గుంటూరు ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సంఘాలు, బ్రాంచ్ సంఘాల సేవకులు అబ్రహాం గారు, తర్వాత రాయకుండ నోవాహ్ గారు, తర్వాత భాస్కర్ గారు, ఇలా అనేక మందితో మరి నాన్నగారి దగ్గరికి మా ఇంటికి వచ్చేవారు. Wherever I preach at the funeral, either they are small little sermon or little words of encouragement, I always go to the second book of Timothy. మరి మీరు ఎక్కడైనా ఈ భూస్థాపన కార్యక్రమాలు కానీ ఆదరణ కుటుంబాలు కానీ ఇలాంటి సందర్భాల్లో మరి నేను ఒక దైవ సజెషన్ వాటికి పరిశుద్ధ బైబిల్ నుంచి తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతి మరి 2 తిమోతి రాసిన పత్రిక, because this book is a very interesting book. మరి ఈ పుస్తకము చాలా ప్రాముఖ్యమైనది, చాలా మరి అది ఉత్సాహకరంగా ఉంటుంది. Because this is a book that is written by Apostle Paul. మరి ఈ పుస్తకం ఇది అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి రాయబడుతూ వచ్చింది. As a matter of fact, Apostle Paul has written so many books, 13 books probably from the New Testament. మరి అపోస్తలుడైన పౌలు చాలా మరి నూతన నిబంధనటువంటి మరి పత్రికలు చాలా రాశాడు. This is the last book that he has written. మరి ఈ పుస్తకం అయితే ఆయన పత్రికలో చివరి పత్రిక. And this is not written in the comfort of his home or in the jail that he is sitting. మరి ఆయన ఈ పత్రిక మరి ఆయన చెరసాలలో ఉన్నప్పుడు తన ఆనందం కోసం రాసింది మాత్రమే కాదు. He is not writing in a hard prison or not in the comfort of his home. మరి ఆయన చెరసాలలో కానీ ఒక మంచి మరి సమాధానమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో రాసింది కాదు. But he is put in a dungeon. మరి అక్కడ మనం చూసినట్లయితే ఆయన ఒక గుహలో లాంటి మరి ఒక గుంటలో వేయబడినటువంటి పరిస్థితి. Dungeon is like if you go to Kolda Bazaar, you will find a nice big shaped basket. On the top there will be a lid, and in that lid there are so many. In that basket there are so many hands are sold to us. మనం మార్కెట్కి వెళ్ళి చూసినట్లయితే ఒక పెద్ద రౌండ్ బుట్టలాంటిది ఉంటుంది. అందులో అనేకమైనటువంటి గోల్డ్ అవన్నీ కూడా పెట్టి అందులో బంధిస్తారు. So Apostle Paul, not Nero, has put him in that dungeon sort of thing. మరి అలాంటి మరి మరి యొక్క బుట్టలాంటి ఒక కేకు లాంటిది బందీగృహం లాంటి దాంట్లో అపోస్తలుడైన పౌలు నీరో చక్రవర్తి బంధించాడు. So at that time he tells to Timothy, who is ministering in Ephesus, మరి ఎఫెసులో మరి తిమోతి చేసినటువంటి పరిచయం గురించి ఆయన రాస్తూ వచ్చాడు. So he tells Timothy, bring my clothes first.
bring my clothes to me. నా యొక్క బట్టలు తీసుకురామని చెప్పి తిమోతికి రాజని మనం So చూస్తాం. like this, he writes this second Timothy. మరి ఈ విధంగా 2వ తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తూ మరి వచ్చినట్టు మనం చూడగలం. I will finish soon. I will read 1 and 2 verses. మరి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. From Paul, an apostle of Christ Jesus, by God's will, sent to proclaim the promised life which we have in union with Christ Jesus. To Timothy, my dear son, may God, the Father, and Christ Jesus, our Lord, give you grace, mercy, and peace. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. క్రీస్తు యేసునందున జీవం గురించిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పు రాయలేదు. తండ్రి దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము కలుగును గాక. In every letter he has written, he describes gospel and he gives a name to the gospel. మరి పత్రికలోని మన అపోస్తలుడైన పౌలు మనం చూసినట్లయితే మరి సువార్త గురించినటువంటి ప్రాముఖ్యత ఎంతో మరి ఇస్తూ ఉంటాడు. మరి అది ఖచ్చితంగా ఆయన మరి హెచ్చరిస్తున్నటువంటి విధానం మనం చూడవచ్చు. In Romans 1:16, he calls power of God unto salvation. మరి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని గురించి ఆయన స్పష్టంగా రాసి వచ్చినట్టు సువార్త గురించి నేను సిగ్గుపడినవాడు కాదు, ఏదైనా నమ్ము ప్రతి వాడికి ఒక యూదునికి గ్రీసు దేశం కూడా రక్షణ కలుగుతూ అది దేవుని శక్తి ఏమని. Read these verses. In 2 Corinthians, he calls it treasuring earthen vessels. In Ephesians 3:8, he calls them as unsearchable riches of Christ. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మరి బహుమానం దేవుని ఇచ్చినటువంటి దానిని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే And in 1 Timothy he says, glorious gospel of blessed God. మరి 1వ తిమోతిలో మనం చూసినట్లయితే మహిమగల సువార్త పరిచర్య అని చెప్పి స్పష్టంగా మనం చూడగలుగుతాం. But here in this last book, he describes the gospel like this. మరి చివరి పుస్తకంలో మనం చూసినట్లయితే ఈ సువార్త గురించినటువంటి వార్తను ఆయన ఈ విధంగా మరి ప్రదర్శిస్తున్నాడు. So he says in verse 1, God will send, proclaim the promise of life. He says. మరి మొదటి వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు యేసునందున జీవం గురించిన వాగ్దానాన్ని బట్టి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అని స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. In 2 weeks' time, he will be going and Nero will be beheaded. మరి అక్కడ మనం చూసినట్లయితే సమయం ఏంటంటే ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏ సమయంలో నీవు చక్రవర్తి ఆయన శిరాఛాదనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. In the condition of cold, fragile weakness, he writes his words. మరి ఆయన యొక్క బందీగృహంలో ఉన్నటువంటి ఆయన చర్చలో ఉన్నటువంటి అనుభవంలో మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ పత్రిక రాసినట్టు మనం గమనించగలం. He says promise of life in Christ Jesus. There's always promise of life in Christ Jesus. మరి యేసు క్రీస్తు ప్రభువులో వాగ్దాన సంబంధమైన జీవితం ఉంటుందని చెప్పి ఆయన స్పష్టంగా తిమోతికి రాసినట్టు మనం గమనించాలి. And in verse 12 he says, I am fully convinced. మరి 2వ వచనంలో చూసినట్లయితే నేను పూర్తిగా దాన్ని నమ్మి విశ్వసించి దాంతో ఆనందపడుతున్నాడని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నాడు. So this morning as I stand at the funeral of my father, మరి మన రజాకాల సమయంలో నా ప్రియ తండ్రి మరి యేసురావు గారు మరి భూస్థాపన కార్యక్రమంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు I can see wherever a small God servant, wherever an unidentified man, wherever a great man of God who trusts in the God, we always see promise of life. మరి ఇక మన దైవజనులు మాట్లాడినప్పుడు ప్రతి వ్యక్తి మాట్లాడినప్పుడు సంఘపతులు కానీ పంచాయతులు కానీ స్నేహితులు కానీ మరి తెలియనటువంటి నాన్నగారితో సంబంధం కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు వారి పట్ల ఎలా నెరవేర్చబడుతున్నాయని స్పష్టంగా చూడగలిగాను. There's always, when we come to the funerals, we are disappointed. But when we see the life of Apostle Paul, he says, there is life in Jesus. And he is fully convinced about that life in Jesus. మరి అపోస్తలుడు ఇంకా మరి సువార్త పత్రిక ద్వారా మన స్పష్టంగా తెలియబడుతుంది ఏంటంటే ఎక్కడైనా ఈ పుస్తక కార్యక్రమాలు వచ్చినప్పుడు దుఃఖంతో బాధతో వేదనతో అయ్యో ఇలాంటి పరిస్థితి అనుకుంటాం. కానీ మరి యేసు క్రీస్తునందు జీవం ఉందని వాగ్దానంతో కూడినటువంటి
నిత్య జీవమున్నదని అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ద్వారా మనం స్వస్థతగా గ్రహించగలగాలి. మనం దేవుని యందు వాగ్దానాలు పొందుకునే వారిగా, యేసు ప్రభు ద్వారా పొందే జీవాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలని చెప్పి నేను హృదయపూర్వకంగా ప్రగాఢంగా నేను నమ్మి విశ్వసిస్తున్నాను. I am deeply assured and I am deeply convinced. There is promise of life, and this is not the end of the journey, but God has given eternal life. నేను దృఢంగా నమ్ముతున్నాను. మరి నా ఎంతో బలంగా ప్రగాఢంగా నమ్మినటువంటి నా యొక్క విశ్వాసము, నా యొక్క మరి మనం గురి చూసినట్లయితే యేసు క్రీస్తునందు వాగ్దానం పొందుతున్నటువంటి జీవితము మనందరం కలిగి ఉంటామని స్పష్టంగా తెలియజేస్తుంది. And if you are not in relationship with Jesus Christ this morning, మరి నీవు యేసు క్రీస్తు ప్రభువుతో ఇంకా వ్యక్తిగత సంబంధం లేకుండా జీవిస్తున్నట్లయితే, I invite you and I request you and I pledge you to have that relationship with Jesus Christ. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మనం చేస్తున్నాను, బతిమాలుతున్నాను. ప్రభు యేసు క్రీస్తుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. And I thank everybody who preached and our dear brother, and I thank him for all the work that they have put in. And I like this place very much because this is where worship used to happen in my childhood. We used to come and sit and listen to Jayas, and we used to glorify the Lord in this place. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సంఘస్థులందరూ కూడా, పెద్దలకు సంఘస్థులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా నా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకెంతో ఈ స్థలం ఇష్టమైన స్థలము. నేను చిన్నప్పుడు నా బాల్య కాలంలో వచ్చి సండే స్కూల్కి, మన మీటింగ్స్కి, కూడికలకి అటెండ్ అయ్యి దేవుని వాక్యాన్ని నా యొక్క ఆత్మీయ జీవితం ఎదగడానికి ఎంతో మందికి దోహదపడిందని నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. God have His blessings. మరి దేవుడి పరిశుద్ధ వాక్యం ఈ సాక్ష్యం తిరిగి ఆశీర్వదించుగాక. ఆమేన్. వందనాలండి.